రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నామండి. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 50 నుండి 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 70 రూపాయలు, 75 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 40 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 35 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. పాల్యం వంకాయ కిలో 20 నుండి 35, ఉజాల వంకాయ కిలో 15 నుండి 22, 23, లలిత వంకాయ కిలో 10 నుండి 18, 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 25 నుండి 35 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 25 రూపాయలు, బీరకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 40 రూపాయలతో నుండి 42 రూపాయలు. బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే ఇక మిగతా అన్నీ కూడా 35 రూపాయల దాకా పలకాయి. క్యారెట్ కిలో 30 నుండి 45, 50 రూపాయలు. బీట్రూట్ కిలో 30 రూపాయలతో నుండి 45 రూపాయలు. క్యాప్సికమ్ గ్రీన్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 25 నుండి 40 రూపాయలు. బజ్జీ మిరపకాయ కిలో 40 నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చిమిరపకాయలు కిలో 50 నుండి 55 రూపాయలు. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 70 రూపాయలు. గోరు చిక్కుడ కిలో 40 రూపాయలు. సొరకాయ కిలో 10 నుండి 18 రూపాయలు. పచ్చి చెనిక్కాయలు కిలో 65 రూపాయలు. అనపకాయలు హైబ్రిడ్ అనపకాయలు కిలో 40 నుండి 55 రూపాయలు. ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 25 నుండి 40 రూపాయలు. పన్నీర్ కాకర కిలో 30 నుండి 45 రూపాయల దాకా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగాయి. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ కిలో 15 నుండి 25, 27 రూపాయలు. దొండకాయ కిలో 40 రూపాయలు. చోచో కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పొట్లకాయ కిలో 20 నుండి 25 రూపాయలు. స్వీట్ పొటాటో కిలో 15 నుండి 20 రూపాయలు. స్వీట్ కార్న్ కిలో 18 రూపాయలతో నుండి 22 రూపాయలు. ఇక నాటి టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది మనకు 400 నుండి 450 రూపాయలు టాప్ అండ్ టాప్ క్వాలిటీలు. మిగతా అంతా కూడా 300 నుండి 350 రూపాయలు పలికాయి టమాటో బాక్సులు 25 కేజీలవి. ఇక పెద్ద బాక్సు 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి 500 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నాటి ఎర్రగడ్డలు కిలో 30 నుండి 35 రూపాయలు. హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. అల్లం కిలో 40 నుండి 50 రూపాయలు కొత్త అల్లము. పాత అల్లం వచ్చేసి 90 రూపాయలతో నుండి 100 రూపాయల దాకా పలికాయి. ఇక రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 30 రూపాయలు. ఇక క్యాబేజీ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజీ బస్తా 400 నుండి 700, 800 రూపాయల దాకా పలికాయి. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 250 రూపాయల దాకా పలికాయి. ఇక బూడిద గుమ్మిడికాయ కిలో 5 నుండి 8 రూపాయలు. తినే గుమ్మిడికాయ కిలో 5 నుండి 10 రూపాయలు. టెంకాయ కిలో 40 రూపాయలతో నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో 40 నుండి 42 రూపాయలు. మునక్కాయ కిలో 35 నుండి 45 రూపాయల దాకా పలికాయి. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర 100 నుండి 200 రూపాయలు. ఇక 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర 70 రూపాయలతో నుండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇవండి ఈరోజు 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక రాత్రి 11 నుండి ఉదయం 5, 6 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాం. రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా మన ఛానల్ ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. నమస్కారం.